ఈరోజు మనం ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూద్దాం. ఈ వేసవిలో ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు అంతే. అంత రుచిగా ఉంటుంది, చాలా చల్లగా సాఫ్ట్గా, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపించేలాగా రస్క్ బ్రెడ్ తోటి ఇలా సింపుల్ డెజర్ట్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్లో నేను చేసిన ఎన్నో రకాల రుచుల్ని ఒక్కసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఈ రస్క్ బ్రెడ్ తోటి చల్లగా జ్యూసీగా ఉండే పుడింగ్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి కానీ గిన్నెని కానీ పెట్టేసుకోవాలండి. ఆ గిన్నెని తడి చేసుకొని అంటే ఒక్కసారి నీళ్ళతో కడిగేసి, నీళ్ళతో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆన్ చేసుకొని పాలు ఇలా నేనైతే 4 కప్పులు పోసుకుంటున్నానండి. 4 కప్పులు పాలు తీసేసుకొని అదే కప్పుతోటి 1 కప్పు నీళ్లు పోసుకొని అడుగు నుంచి కలుపుతూ పాలను కాగబెట్టేసుకుందాము. ఆ లోపల ఏదైనా 1 కప్పు తీసేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. అలాగే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు చక్కెర తీసుకోవాలి. ఈ కస్టర్డ్ ని మనం పాలతో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే నీళ్ళతో అయినా మిక్స్ చేసుకోవచ్చు అండి. 1/2 కప్పు పాలు తీసుకున్నాను. 1/2 కప్పు పాలు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ ఉండలేమి ఫామ్ అవ్వకుండా కస్టర్డ్ ని ఇలా పాలతోటి మొత్తం మిక్స్ చేసి పెట్టుకుంటూ చక్కెరని మొత్తం కరిగించేసుకోవాలండి. ఆ లోపల ఇక్కడ నాకు పాలు కూడా కాగిపోయాయి. పాలు ఇలా ఒక పొంగు వచ్చాక ఫ్లేమ్ ని సిమ్ లోనే ఉంచేసి ఇలా చుట్టూ వచ్చిన మీగడ్ని మళ్ళా పాలల్లోకి అనుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకునేటప్పుడు అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఇలా కస్టర్డ్ పౌడరు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని మరొకసారి కలిపేసి ఇక్కడ చూపిస్తున్నట్లు వీడియోలో ఒకే పక్కనే కాకుండా పాలల్లో మొత్తం కలిసిపోయేలాగా కస్టర్డ్ పాలను కూడా వేసేసుకొని వెంటనే ఫ్లేమ్ ని సిమ్ లో ఉంచేసి కస్టర్డ్ పాలల్లో ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ బాగా మరిగించుకోవాలండి. 5 నుంచి 10 నిమిషాల సేపు కలుపుతూ సిమ్ లోనే ఉంచేసి మనము ఫ్లేమ్ ని బాగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ ని సిమ్ లో ఉంచుకున్నామంటే మనకి పాలు అనేటివి అడగంటకుండా మంచిగా కస్టర్డ్ అనేది ఉడికిపోతుందండి. పాలలో మరీ దగ్గరికి ఉడికించుకోవద్దు. ఇక్కడ చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చల్లారే కొద్దీ ఇవి ఇంకా చిక్కబడతాయండి. మనం ముందుగానే చిక్కబడేంత వరకు గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకున్నామంటే చల్లారే కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ కస్టర్డ్ ని ఇలా కలుపుతూ పైన మీగడ కట్టనివ్వకుండా మనం కస్టర్డ్ ని చల్లార పెట్టేసుకోవాలి. ఆ లోపల ఇక్కడ మరొక ప్రాసెస్ చేసుకుందామండి. మరి స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెను పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ చక్కెరను తీసుకున్నానండి. చక్కెర మునిగేంత వరకు మంచి నీళ్లు పోసేసి ఈ చక్కెర నీళ్ళల్లో కరిగి ఎలాంటి తీగ పాకం అవసరం లేదు. మనం గులాబ్ జామున్ చేసుకుంటాం చూడండి, కొంచెం చక్కెర కరిగేసి కాస్త బంకగా అవుతుంది కదా, ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనం ఇలా కొంచెం పాకం రెడీ చేసేసుకోవాలండి. మరి ఎక్కువసేపు అవసరం లేదు, కాస్త జిగటగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ ని అలాగే ఈ షుగర్ సిరప్ ని కంప్లీట్ గా చల్లారనివ్వాలండి. ఇలా మధ్యలో కలుపుతూ కస్టర్డ్ ని కంప్లీట్ గా చల్లారబెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనము పుడింగ్ రెడీ చేసేసుకుందామండి. నేను పుడింగ్ రెడీ చేసుకోవటానికి ఇలా ఈ షేప్ లో నేను స్టీల్ బాక్స్ తీసేసుకుంటున్నాను. స్టీల్ బాక్స్ లో అడుగున ఫస్ట్ మనం ముందుగా చల్లార పెట్టుకున్నాం కదా కస్టర్డ్ ని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలండి. ఈవెన్ గా ఇలా కస్టర్డ్ అంతా వేసేసుకున్నాక నేను ఇప్పుడు రస్క్ బ్రెడ్ ని తీసుకుంటున్నానండి. రస్క్ బ్రెడ్ ని ఒక లేయర్ లాగా మొత్తం ఈ బాక్స్ లో మొత్తం సెట్ చేసేసుకుంటున్నానండి. ఇలా మనం సెట్ చేసేసుకున్నాక ఈ రస్క్ బ్రెడ్ పైన మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదండి షుగర్ సిరప్ అనేది, ఆ షుగర్ సిరప్ రస్క్ బ్రెడ్ మీద పడేలాగా కొంచెం అంటే ఈ పాకం అనేది రస్క్ కి అంటేలాగా మనము ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు సపరేట్ గా ప్రిపేర్ చేసుకున్నాను కదా షుగర్ సిరప్. ఒకవేళ మీకు జామున్ చేసుకున్నాక షుగర్ సిరప్ ఇలాగే మిగిలిపోయిందంటే అప్పుడు ఇలా ట్రై చేసేయండి రస్క్ బ్రెడ్ తోటి. ఇలా మనం షుగర్ పాకం కూడా వేసేసుకున్నాక పైన కొన్ని నట్స్ వేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న బాదం, కాజు, పిస్తా అలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. తర్వాత ఇంకొక లేయర్ కస్టర్డ్ వేసేసి
మరొక లేయర్ దీనిపైన ఇలా నేను రస్క్ బ్రెడ్ పెట్టేస్తున్నానండి. ఇలా లేయర్ బై లేయర్ రస్క్ బ్రెడ్, అలాగే షుగర్ సిరప్, దానిపైన ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ వేసుకుంటూ, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ మనం మొత్తం సెట్ చేసుకోవాలి. నేను తీసుకున్న బాక్స్ ఇది చిన్నది కదండి, అందుకే నేను 2 లేయర్స్గా ఈ రస్క్ బ్రెడ్ తోటి చేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న బాక్స్ పెద్దదైతే ఇలాగే 1 by 1 లేయర్స్ తోటి 3 to 4 లేయర్స్ వరకైనా చేసేసుకోవచ్చు అండి. కస్టర్డ్, షుగర్ సిరప్ అనేది బాగా చల్లగా అయిపోయాక ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. చూడండి, చివరగా నేను పైన కూడా తరిగిన నట్స్ వేసేసి ఫ్రిడ్జ్ లో 3 to 4 అవర్స్ ఉంచేసేయాలండి. డీ ఫ్రిడ్జ్ లో కాదు, నార్మల్ ఫ్రీజర్ లోనే 3 to 4 అవర్స్ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, అంతా సెట్ అయిపోయింది. ఫ్రిడ్జ్ లో 3 to 4 అవర్స్ తర్వాత ఇలా కొంచెం తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా సెట్ అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి. చాలా చల్లగా జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపించేలాగా ఉంటుందండి ఈ రస్క్ కస్టర్డ్ పుడింగ్ అనేది. ఇప్పుడు మామిడి పండు సీజన్ కదండి, ఈ నట్స్ తో పాటు మీరు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా అలా వేసుకోవచ్చు. గ్రేప్స్, దానిమ్మ, అలా మన టేస్ట్ కి తగ్గట్టు, మన రుచికి తగ్గట్టు మనం ఎలా అయినా సరే ఈ పుడింగ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈ రస్క్ కస్టర్డ్ పుడింగ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.